నేను మీ రాఘవరావుని. ఓజీ సినిమా ప్రపంచంలోని అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో ఒకే మాట, ఓజీ ఓజీ ఓజీ. హంగ్రీ చీతా బ్లాక్ బస్టర్ హిట్, అఖండ విజయం సాధించింది ఒకటే కోలండి. అది ఏ భాష అయినా కావచ్చు, ఏ ఊరైనా కావచ్చు. ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారి ఆనందం, ప్రజలు పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందం చెప్పనలవి కాదు. సినిమా అంత బాగా వచ్చింది. ఆయన ఎప్పుడో చెప్పాడు ఓజీ బాగుంటుంది చూడండి అని. ఆయన మాట నేను ఫస్ట్ టైం అలా చెప్పడం, ఆయన బాగుంటుంది తీస్తాము, మేము కష్టపడ్డాం, మీరు చూస్తే చూడండి, బాగుంటుంది చూడండి అని చెప్పే వ్యక్తి, బాగుంటుంది చూడండి అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమాకి, ఓజీ సినిమాకి, అంత గొప్ప సినిమాని తీసిన సుజిత్కి, సంగీతం తీసిన తమన్కి, డిఓపి కావచ్చు, ఆర్ట్ వేసిన ప్రకాష్ గారు కావచ్చు, రవిచంద్ర రామచంద్ర గారికి, ప్రతి ఒక్కరు, నిర్మాత దానయ్య గారికి, అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే ఒకరు 167 కోట్లని, ఒకరు 172 కోట్లని అంటున్నారు. ఏది ఏమైనా మనం 170 కోట్లకి వేసుకోవచ్చు. నేను 300, 350 అన్నాను. మరి వీళ్ళు భయపడి వేయట్లేదా లెక్కలు తెలియదు నాకు. నేనైతే ఖచ్చితంగా, ఎందుకంటే ఆ ఊపు చూసి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎందుకంటే దగ్గర ఒక బెనిఫిట్ వస్తే 1600 షోలు పడినాయండి. ఆర్ యూ ఇమాజిన్ ఇట్? 1600 షోలు పడినాయి. మరి 1600 ఆంధ్రప్రదేశ్లో 1000 రూపాయలు, అక్కడ 800 రూపాయలు. లెక్కేసుకొని ఎంత వస్తుందో, ఎన్ని సీటింగ్ ఉందో లెక్కేసుకోండి. మరి వాళ్ళు 25 కోట్లు, 26 కోట్లు చెప్తున్నారు. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. అటు నార్త్ అమెరికాలో కూడా తెలుగు సినిమాల్లో 4వ స్థానానికి వెళ్ళింది. ఫస్ట్ కల్కి ఏదో ఉన్నట్టుంది, ఉన్నాయి. బట్ ఇది కూడా నిజంగా అవన్నీ రావడం వేరే. వాళ్ళకి ఏంటంటే ఒక 6 నెలల నుంచి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లకు వెళ్ళి ప్రచారాలు చేసుకున్నారండి. అటు హిందీలో కావచ్చు, తమిళంలో కావచ్చు, కన్నడంలో కావచ్చు, మలయాళం, ప్రతి చోటకి వెళ్ళి ప్రచారాలు చేసి, టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చి బోల్డంతా ప్రచారం, ప్రోపగండా చేసుకున్నారు. బట్ ఓజీకి ఎటువంటిది లేదు. చివరికి హైదరాబాద్లో చాలా గొప్పగా గ్రాండ్గా కన్సర్ట్ చేయాలని పెడితే దానికి కూడా వరుణ్ దేవుడు కరుణించలే. ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు ఉన్నారు సార్, కొంతమంది ఏడుస్తున్నారు కదా, ఆ ఏడుపుకి వరుణ్ దేవుడు కూడా కరుణించలే. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ వర్షంలో 45 నిమిషాలు తడిచి అందరినీ ఉత్తేజపరిచి, అభిమానులకి ఆనందాన్ని కలగజేసి, ప్రతి ఒక్కటి కూడా చెప్పి, ప్రతి ఒక్కరే తన దర్శకుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని అభినందించి, ముఖ్యంగా ప్రజల కోసం, అభిమానుల కోసం పాట పాడి అందరినీ రంజింపజేశాడు. అటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ వ్యక్తి కోసమే నిజంగా బెనిఫిట్ షో అంటే ఏదో ఊరికి 1-2 ఉంటుంది. మరి 1600 బెనిఫిట్ షోలు పడినాయి అంటే అభిమానులు చూశారంటే 1000 రూపాయలు టికెట్ పెట్టుకుని. అది నిన్న ఎక్కడ వింటున్నా నేను, ఒక థియేటరు 7 థియేటర్లని 1,30,00,000కి తీసుకున్నట్టు ఒక వ్యక్తి. ఈ ప్రీమియర్ షోస్ని 7 థియేటర్లకి 1,30,00,000 కొనుక్కుని, 800 రూపాయలు పెట్టి కొనుక్కుని, అతను 3 కోట్లు 4 కోట్లు సంపాదించారంటున్నారు. వాట్ ఏ సర్ప్రైజ్. ఇన్ని ప్రీమియర్ షోలు పడింది ఎందుకోసం? ఎవరికి డబ్బులు ఎక్స్ట్రా పెట్టుకొని కూడా బ్లాక్ లేకుండా చేసుకోవాలి. అయినా వాడెవడండి బాబు, అసలు 1,30,00,000 కొనడమే అంటే 3 కోట్ల టికెట్లు అమ్ముకోవడం ఏంటి? 1000 రూపాయలు, 1200, 2000, 3000 అట్లా అమ్ముకున్నాడు. అతను అమ్ముకొని సినిమా ఎంజాయ్ చేశాడట, అంత వ్యాపారం చేసుకున్నాడు. నేను ఎందుకు చెప్తున్నా, ఇటువంటి డిమాండ్ ఉన్న నాయకుడు, నటుడు ఒక పవన్ కళ్యాణ్. చాలా మంది చెప్తుంటారు ప్లాట్ఫామ్, సోషల్ మీడియాలో, ఎవరు క్రౌడ్ పుల్లర్ అండి. వితౌట్ పబ్లిసిటీ, జస్ట్ టీవీలో, సోషల్ మీడియా, జస్ట్ ఫర్ దట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు క్రౌడ్ పుల్లర్. ఇప్పటికైనా మీరు నమ్మాలి, ప్రపంచంలో ప్రతి నటుడు నమ్మాలి. పవన్ కళ్యాణ్కి ఉన్న క్రౌడ్ పుల్లింగ్ ఎవరికి లేదు అని గ్రహించాలి. ఇంకెప్పుడు మావాడు గొప్ప అనమాకండి. మీరు గొప్ప నటులు కావచ్చు, మీరు గొప్ప యాక్టర్లు కావచ్చు, మా పవన్ కళ్యాణ్ గారు అభిమానిస్తారు, నేను కూడా అభిమానిస్తాను. కానీ క్రౌడ్ పుల్లింగ్, ప్రజల అభిమానం, గుండెల్లో పెట్టుకున్న తత్వం, అది ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఈ యొక్క ఓజీ సినిమా ప్రూవ్ చేసింది. అటు ప్రీమియర్స్ కావచ్చు, ఫస్ట్ డే కావచ్చు, దగ్గర 1,70,00,000 వచ్చిందని నిర్మాతలు ప్రకటించారు.
బట్ నాకైతే ఖచ్చితంగా ఇది 250 కోట్లను మినిమం వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కూడా వాళ్ళకు ఉంటాయి, అది మనకు కాదు. కాకపోతే గొప్ప విషయం ఏంటంటే ఇలాగా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇన్ని డబ్బులు వచ్చి ప్రకటించిన మొట్టమొదటి నిర్మాత దానయ్య గారే. ఎందుకంటే ఆయన సినిమాలు అన్నిటి కూడా ఎంత బ్లాక్ బస్ హిట్లైనా ఎవ్వరు కూడా ఏ విషయం బయట పెట్టరు. ఆ సోషల్ మీడియా వాళ్ళు వేసుకోవాల్సింది తప్ప ఎంత కష్టం అని ఆయన కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆయన నిర్మాతలు కానీ ఎవరు నేను చెప్పనివాడు. ఎందుకంటే డబ్బులు కాదు ముఖ్యం. ఇక్కడ మనం సినిమా తీసామా, ప్రజలు మెచ్చుకున్నారా, ప్రజలు సంతోషించారా, చూసారా, నిర్మాత డబ్బులు వచ్చినాయి అన్నీ అనుకుంటారు తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా నేను గొప్ప యాక్టర్ని, గొప్ప నటుడిని, నా సినిమాలు చూడాలి మీరు, నా సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చింది, నేను ఛాలెంజ్, నేను పెద్ద హీరోని అని ఏ రోజు చెప్పుకోడు కూడాను. అదే ఆయన గొప్పతనం. అది గ్రహించాల్సిన బాధ్యత అభిమానులు కూడా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను, ఈ రోజున ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఓజీ సినిమాకి ఒక్కసారి అభినందనలు తెలియాలని వీడియో చేస్తున్నాను. తెలుగు ప్రజలు గమనించండి. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో, ఒక సినిమా పడితే ఏ రేంజ్లోకి వెళ్తుందో ఓజీ ఇంకోసారి నిరూపించింది. చాలామంది ఏడుపడి వాళ్ళు కాదండి, ఖుషి సినిమా అంటే ఏ నటుడైనా తన 7వ సినిమాతోటే అగ్రస్థానానికి చేరుకున్నాడు తెలుగు ఇండస్ట్రీలో. ఈవెన్ చిరంజీవి గారి కన్నా ఇమేజ్ ఎక్కువ సంపాదించుకున్నాడు ఒక 7వ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడడం కాదండి, ఇక్కడ ఆ పవన్ కళ్యాణ్ ఆ రేంజ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చాలామంది తట్టుకోలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ చిరంజీవి వెనకాతలు ఉంటాడు, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడు, షైనెస్ ఎక్కువ, అహంకారం ఎక్కువ అని పబ్లిష్ చేసి ఆయన ఇమేజ్ తగ్గించాలని ఆయన అప్పటి నుంచే మొదలైన దరిద్రం. ఆయన ఏ సినిమా వచ్చినా బాగోలేదని ఈ యొక్క దొంగ సోషల్ మీడియా ఛానల్స్ అన్ని రేటింగ్ తగ్గించేసి ఆయన సినిమా నుంచి దూరం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇది వాస్తవం. సినిమా బాగున్నా కూడా బాగోలేదని మాట్లాడేవాళ్ళు. అయినా కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన అంటి పెట్టుకుని చూసి అభిమానించి ఆదరించి సినిమాకి నిర్మాతకు డబ్బు వచ్చేది చేశారు. ప్రతి నిర్మాతకు బాగుపడ్డాడు. ఎవ్వరూ పవన్ కళ్యాణ్ సినిమాకి ఏ నిర్మాత బాగుపడని చెప్పలేదండి. ప్రతి నిర్మాత బాగుపడ్డాడు. అప్పటి నుంచి ఉంది ఏడుపు. ఇప్పుడు అదే ఏడుపు అదే కంటిన్యూ చేస్తున్నారు. నేను ఎవడో చెప్తున్నా, ఏడ్చి ఎదవలారా, మీరు ఎన్ని ఏడ్చినా ఎంత చేసినా పవన్ కళ్యాణ్ గారికి ఒరిగేదేం లేదు. ఆయన ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు ప్రజలు ఆయన ఆదరిస్తారంటే ప్రజలకి ఆయన సేవ చేస్తున్నాడు. తను సినిమాలో సంపాదించిన డబ్బులని ప్రజలకే అందజేస్తున్నాడు. తను ఎమ్మెల్యే ఉండి కూడా తన జీతాన్ని కూడా ప్రజలకి అందజేస్తున్నాడు. ఇటువంటి ఉదాత్తుడు, ఉత్తముడు మనకు దొరకడు. ఇటువంటి కారణ జన్ముడైన వ్యక్తిని మనం పోగొట్టుకోకూడదని ప్రతి ఒక్కడు అభిమానిస్తున్నాడు. అందుకనే అంత అన్ని ప్రీమియర్ షోలు పడినా చూశారు. 1000 రూపాయలు లెక్క కాదు, 10,000 పెట్టి చూస్తామని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారండి. ఈ సీన్కి చాలండి 1000 రూపాయలు, ఈ సీన్కి చాలు 1000 రూపాయలు అండి. ఎంత అండి? అటువంటి సినిమా తీశాడు సుజీత్ అని మెచ్చుకున్నా మాట్లాడుతారంటే హ్యాట్స్ ఆఫ్.